అదేనా ఇగో దేవుడికి సంబంధించి మాటలు చదివించుకో. యేసు ప్రభువుకు సంబంధించి మాటలు చదివించుకో. యేసుక్రీస్తు వారి గురించి ఉంటాయి దాంట్లో. యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు. మన శాపాలు పాపాలు ఆయన మీద వేసుకుని ఆయన బలి తిరిగి లేచారు అన్నమాట. ప్రభువు నమ్ముకోవడం ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. ఈ లోకం తర్వాత ఇంకో లోకం ఉండిద్ది, అదే పరలోకం. ఈ లోకం ఏంటంటే ఒక 60-70 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాం, కానీ అది యుగ యుగాలు ఉండిద్ది ఆ లోకం. కాబట్టి ఏంటంటే ప్రభువు నమ్ముకోవడం వల్ల అక్కడికి వెళ్ళగలుగుతాం. తమ్ముడు తెలుగేనా హిందీయా తెలుగేనా? దేవుడి గురించి చదివించు. యేసు ప్రభువుకు సంబంధించి నా 10 రూపాయలు కప్పుతుందా? 10 రూపాయలు కప్పుతుందా? ఒకటేలే. మీకు అమ్మవారి పాలవా? బాగా ఎండలు ఉన్నాయి, ఎండలు పెరిగిపోతాయి. ఇదిగోన్న దేవుడి పత్రం, దేవుడి గురించి ఉంది, యేసు ప్రభు గురించి చదివించుకోండి. అదేనా అదే దేవుడి పత్రం, యేసు ప్రభు గురించి ఉంటే చదివించుకోండి. దేవుడి గురించి, యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ఆయన. ఆయన మూడు ఆకాశాన్ని ఉన్నాడు ప్రభు, పచ్చ ఉన్నాడు. వీళ్ళేమో సిలువ చేసి చచ్చిపోయాడు అంటున్నారు. కానీ నమ్ముకున్నారు మీరు ప్రభువుని? ప్రభు అంటే అందరికీ మేమేమో యూసు అలైహిస్సలాం అంటారు, మీరు యేసు ప్రభు అంటారు. మేము బీబీ మరియమ్మ అంటారు, మీరు మరియమ్మ అంటారు. మేము దౌద్ అలైహిస్సలాం అంటారు, మీరు దాయదా అంటారు. మూసా అలైహిస్సలాం అంటారు, మీరు మోసా అంటారు. అంతా ఒకటే దేవుడు, అందరికి ఒక్కడే. బాగా బాగా ఒక్కనే. ఇది మందు గ్యాస్ సిరప్ మర్చిపోయాను, ఒక మూత వేసుకో. గ్యాస్ అదేనా? ఇది దేవుడికి సంబంధించి చదివించుకోండి. యేసు ప్రభుకు సంబంధించి, యేసుక్రీస్తు వారి గురించి గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ప్రభుని నమ్ముకోవడం మనకున్న శాప పాపాలని పోతాం. ప్రభుని నమ్ముకోవడం. మా దేవుడికి సంబంధించింది, యేసు ప్రభు సంబంధించి.